హాయ్ గైస్, వెల్కమ్ టు పైవర్ధ ట్రైనింగ్స్. నేను మీ రోహిత్ పైవర్ధ. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో ఎస్సీఓలో మెటా ట్యాగ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. మెటా ట్యాగ్స్ లైక్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అంటే ఏందో తెలుసుకుందాం. సో దాని యొక్క మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి, లైక్ టైటిల్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం మనము, అండ్ డిస్క్రిప్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, అది మన ఎస్సీఓ పరంగా మన వెబ్సైట్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, అండ్ దాని యొక్క క్యారెక్టర్ లిమిట్స్ ఏంది. సో ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ పక్కన గంట బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో మెటా ట్యాగ్స్ అనేది మనకు ఒక ఎస్సీఓలో ఇది ఒక మేజర్ పార్ట్ అన్నట్టు. లైక్ మనము ఏదైనా కానీ మన ఒక వెబ్ పేజెస్ ఉంటాయి కదా, వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. సో దాంట్లో నేమ్ అంటే టైటిల్ అన్నట్టు, దానికి ఒక టైటిల్ అనేది ఉంటుంది. అండ్ దాన్ని ఎలాబరేట్ చేయడానికి కొంచెం మనము డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తాం. అంటే దాంట్లో మన డిస్క్రిప్షన్లో ఆ వెబ్ పేజ్ అనేది ఏంటి అని చెప్పడానికి కోసం అని చెప్పేసి అని మనం డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఈ మెటా ట్యాగ్స్లో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఎస్సీఓలో. సో మనము చూద్దాం వాట్ ఆర్ మెటా ట్యాగ్స్. సో మెటా ట్యాగ్స్ ఆర్ HTML tags that provide information about a page to search engines and users, such as how they should display it in search results. అంటే మెటా ట్యాగ్స్ అనేది అదొక HTML ట్యాగ్ అన్నట్టు. మెటా ట్యాగ్స్ అనేది అదొక HTML ట్యాగ్. అది మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఒక పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? సెర్చ్ ఇంజన్ అండ్ యూజర్స్కి. ఎక్కడ? అది సెర్చ్ రిజల్ట్స్లో చూపిస్తుంది అన్నట్టు. సో మెటా ట్యాగ్స్ అనేది ఆ ఒక HTML ట్యాగ్. అది అంటే HTML రూపంలో ఒక ట్యాగ్ అనేది మనం మెన్షన్ చేస్తాము. ఆ ట్యాగ్ అనేది ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ఆ ఒక వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ఎవరికి? సెర్చ్ ఇంజన్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ యూజర్స్కి అన్నట్టు. అంటే సెర్చ్ ఇంజన్స్ అంటే ఇక్కడ మనము ఏదైతే కీవర్డ్ ఏదైతే ఒక సెర్చ్ టర్మ్ అనేది మనము సెర్చ్ ఇంజన్లో ఎంటర్ చేస్తామో, ఎగ్జాంపుల్ మనము గూగులే కానీ బైడువే కానీ మనం డిఫరెంట్ బ్రౌజర్స్లో ఏ బ్రౌజర్స్లో అయినా కానీ ఒక కీవర్డ్ని అంటే ఒక సెర్చ్ క్వరీని ఎంటర్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆ రిజల్ట్స్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ అంటాం మనం. ఆ రిజల్ట్స్లో సెర్చ్ ఇంజన్కి యాజ్ వెల్ యాజ్ యూజర్ కూడా మనం ఎప్పుడైనా కానీ ఒక టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ని చూసి మనము ఆ పేజ్ అనేది క్లిక్ చేయడం లేదని చూస్తాం. సో దీన్ని మెటా ట్యాగ్స్ అంటాం మనం. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను చూపిస్తాను కూడా మీకు ఎలా ఉంటుందో, రియల్ టైంలో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. జస్ట్ ఇట్స్ ఎ డెఫినేషన్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దే ఆర్ యాడెడ్ టు ద హెడ్ సెక్షన్ ఆఫ్ యువర్ HTML పేజ్ అండ్ ఆర్ నాట్ విజిబుల్ టు ద యూజర్. ఈ కోడ్ అనేది మనము HTML ఈ ట్యాగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా, ఈ ట్యాగ్ అనేది మనము ఎక్కడ అంటే ఇన్సర్ట్ చేయాలి, మన వెబ్ పేజ్లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఈ ట్యాగ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మన బ్యాక్ ఎండ్లో మనకు ఏదో వెబ్ పేజ్లో మనం ఈ టైటిల్ ట్యాగ్ అనేది డిస్క్రిప్షన్ ట్యాగ్ అనేది మెన్షన్ చేయాలనుకుంటున్నాము, అది బ్యాక్ ఎండ్లో హెడర్ సెక్షన్ ఉంటుంది. మనకు హెడర్ సెక్షన్ అంటే కోడింగ్లో హెడర్ సెక్షన్ ఉంటుంది. ఆ కోడింగ్ హెడర్ సెక్షన్లో మనము ఇది మెన్షన్ చేయాలి, ఇదనేది మెన్షన్ చేయాలి. అండ్ ఈ బ్యాక్ ఎండ్లో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో అది యూజర్కి అనేది కనపడదు. అంటే ఇట్స్ నాట్ ఎ విజిబుల్ ఫర్ ద యూజర్. ఓన్లీ యూజర్కి ఏం కనపడుతుంది అంటే ఓన్లీ టైటిల్ కనిపిస్తుంది, కానీ ఈ సింటాక్స్ కోడ్ అనేది బ్యాక్ ఎండ్లో చేసిన సింటాక్స్ కోడ్ అనేది ఫ్రంట్ ఎండ్లో యూజర్కి అనేది విజిబుల్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు మెటా ట్యాగ్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ SEO పర్ఫార్మెన్స్ అండ్ దే ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ యూ ప్రొవైడ్. అంటే మనకి ఏంటంటే SEOలో మనకు ఈ మెటా ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దానివల్ల మన ఒక వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. లైక్ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వల్ల మన యొక్క వెబ్సైట్ యొక్క అంటే వెబ్ పేజ్ యొక్క దాని యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెటా టైటిల్ లెంత్ అండ్
అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది సర్టన్ లిమిట్, ఒక క్యారెక్టర్ లిమిట్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనం మెటా టైటిల్ అనేది దాని యొక్క టైటిల్ క్యారెక్టర్ లెంత్ వచ్చేసి 60 to 70 క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. 60 to 70 క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. అండ్ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు 150 to 160 క్యారెక్టర్ లిమిట్ అనేది ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక మెటా టైటిల్ క్రియేట్ చేసేటప్పుడు దాని ఒక క్యారెక్టర్ లిమిట్ 50 to 60 లోపల మనం, అంటే నాట్ ఓన్లీ 60 అని మీరు 50 to 70 పెట్టుకున్నా పర్లేదు, కానీ మనం నార్మల్గా అయితే 60 to 70 క్యారెక్టర్ లిమిట్ అని పెట్టుకుంటే కనుక అది ఈజీగా లైక్ సర్చ్ రిజల్ట్స్లో విజిబుల్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, డిస్క్రిప్షన్ కూడా దాని యొక్క లెంత్ మనకు 150 to 60 క్యారెక్టర్ పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మనకు ఆ డిస్క్రిప్షన్ అనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. నీకు ఇది ఎక్స్పెరిమెంటల్లీ కూడా చూపిస్తాను వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మెటా టైటిల్ సింటాక్స్. సో దీని యొక్క సింటాక్స్ అనేది చూడండి ఎలా రాస్తాం అనేది. మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు టైటిల్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆ టైటిల్ మనం ఏదైతే రాస్తున్నామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ టైటిల్ అయితే కావాలో దాని యొక్క టైటిల్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, అంటే రాయాలి టైటిల్ ఉన్నది. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ సింటాక్స్ ఈజ్ మెటా నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అనేది రాసి కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్, అంటే డిస్క్రిప్షన్ మనం ఏదైతే డిస్క్రిప్షన్ రాద్దాం అనుకుంటున్నామో లైక్ 150 160 క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అనేది మనం ఈ ఫ్రీ వెబ్ ట్యూటోరియల్స్ ఉంది అక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇది, సో ఇక్కడ చూడండి శాంపుల్గా ఒక ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మెటా టైటిల్ ఎలా ఉంటుంది, మెటా డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ నేను ఇక్కడ సెర్చ్ ఇంజన్లో ఏం చేశాను, హ్యాట్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను నాకు డిఫరెంట్ రిజల్ట్స్ అనేది ఇక్కడ వచ్చాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, లిడ్స్ హ్యాట్స్ అండ్ క్యాప్స్ అని చెప్పేసి ఒక టైటిల్ ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే టైటిల్ ట్యాగ్ అంటాం, మనం దాన్ని టైటిల్ ట్యాగ్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద లార్జెస్ట్ సెలెక్షన్ ఆఫ్ స్పోర్ట్, ఫ్యాషన్ అండ్ ఉంది కదా ఇవన్నీ. సో ఇదంతా పార్ట్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్ పార్ట్ అని చెప్పేసి అంటాం, అంటే మెటా డిస్క్రిప్షన్ అంటాం. సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా ఉంది hats.com మెన్స్ అండ్ ఉమెన్స్ హ్యాట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇదంతా కంప్లీట్ వచ్చేసి మనకు టైటిల్ అన్నట్టు. ఇక్కడ చూడండి hats.com ద లార్జెస్ట్ సెలెక్షన్ ఆఫ్ మెన్స్ అండ్ ఉమెన్స్ హ్యాట్స్ అండ్ క్యాప్స్ అండ్ ఆన్లైన్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు మెటా డిస్క్రిప్షన్ అన్నట్టు, మెటా డిస్క్రిప్షన్. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం రియల్ టైంలో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను నార్మల్గా ఒక బ్రౌజర్కి వెళ్ళి గూగుల్ క్రోమ్లో నేను నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తాను, ఒక సెర్చ్ టర్మ్ని ఎలా వస్తుందో చూద్దాం మనం. నేను ఇక్కడ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ ఓపెన్ చేసి ఏదన్నా ఒకటి సెర్చ్ టర్మ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ నేను సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి అని మెన్షన్ చేశాను. ఈ యొక్క సెర్చ్ టర్మ్ అనేది నేను సెర్చ్ చేశాను. ఇక్కడ ఏది చూసారా, సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. ఇక్కడ ఇదే సెర్చ్ టర్మ్, అంటే ఒక కీవర్డ్ అని ఉంటుంది. సో ఈ సెర్చ్ టర్మ్ ఎంటర్ చేసి నేను సెర్చ్ చేయగానే నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో 91 మొబైల్స్, ఫ్లిప్కార్ట్, ఇంకా ఈ Samsung.com అనేది, సో డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి మీరు అబ్జర్వ్ చేస్తే మనకు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి ఒక టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీగా చూపిస్తుంది. చూడండి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో ఇది వచ్చేసి మనము టైటిల్ అంటాం, దీన్ని టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అంటాం, మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో ఈ టైటిల్ అనేది మనము 60 to 70 క్యారెక్టర్స్ అని ఎందుకు అన్నామంటే, మనం ఎప్పుడైనా కానీ మనం క్యారెక్టర్ లిమిట్ లోపల మనం టైటిల్ మెన్షన్ చేస్తే కనుక మనకు ఇలా ఈజీగా, అంటే మనకు క్లియర్గా టైటిల్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. సమ్ కేసెస్లో మనము 60 to 70 క్యారెక్టర్స్ బదులు మనం 80-90 క్యారెక్టర్స్ అనేది మెన్షన్ చేసాం అనుకో టైటిల్ని, మనకు జస్ట్ నార్మల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉందా, సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ ఆన్లైన్ ఎట్ బెస్ట్ ప్రైసెస్ అండ్ దాని తర్వాత ఇంకా టైటిల్ ఏముందో మనకు తెలియదు ఇక్కడ. సో ఇక్కడ ఏమైపోతుందంటే మన క్యారెక్టర్ లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత ట్రంక్ అవుట్ అవుతుంది, ఆ ఒక టైటిల్ అనేది ట్రంక్ అవుట్ అవుతుంది. ట్రంక్ అవుట్ అవ్వడం వల్ల మనకు కంప్లీట్గా ఈ టైటిల్ని చదవలేకపోతుంది. అదే ఇక్కడ 91 మొబైల్స్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ చూడండి, సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ ప్రైస్ లిస్ట్ ఇన్ ఇండియా మే 2024 అంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఒక టైటిల్ అనేది కంప్లీట్గా రీడ్ అవుతుంది మనకి, అంటే చదవగలుగుతున్నాం. అదే ఇక్కడ మాత్రం చదవలేకపోతాం, ఎందుకంటే క్యారెక్టర్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయేసరికి ఇక్కడ ఏమవుతుంది, డాట్ కనిపిస్తుందా, అంటే ఇక్కడ అండ్ తర్వాత ఇంకా సమ్
ఇంకా టెక్స్ట్ ఉంది ఇక్కడ, కానీ అది క్యాపిటల్ లిమిట్ కంప్లీట్ అయిపోయేసరికి అది ట్రంకేట్ అయిపోతుంది. డాట్ 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 అలా చూపించుకుంటే ట్రంకేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ఇంత క్లియర్గా ఉంది, లేటెస్ట్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కూడా సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ ప్రైస్ లిస్ట్ 2024 అట్లా ఇక్కడ కూడా ఉంది. ట్రంకేట్ అయింది. మళ్ళీ ఇక్కడ గెడ్జెట్స్ 360 వెబ్సైట్ అవుతుంది, ట్రంకేట్ అయిపోయింది. అంటే దీనివల్ల మనం వెబ్సైట్కి ఒక అంటే ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. యాజ్ పర్ ద అల్గరిథం ప్రకారంగా మనం ఏంటంటే 60 to 70 క్యారెక్టర్స్ లోపలనే పెట్టాలి మనం టైటిల్ అనేది. అంటే మనం అల్గరిథం ప్రకారంగా గూగుల్ అల్గరిథం ప్రకారంగా. కానీ ఇక్కడ మనము ఎక్కువ పెట్టిన ప్రాబ్లం అంటూ ఏం లేదు, ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం. కానీ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈజీగా విజిబుల్ కాదు మనకు. ఇప్పుడు ఇక్కడ చూడండి గెడ్జెట్స్ 360 వెబ్సైట్ ఉందా, సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ లేటెస్ట్ అండ్ న్యూ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్, దాని తర్వాత ఇంకేం మెన్షన్ చేసినా మనకు తెలియదు అది. సో ఇలా ట్రంకేట్ అయిపోతుంది. సో యూజర్కి ఏమవుతుందంటే 100% మన వెబ్సైట్ని క్లిక్ చేస్తాడా లేదా తెలియదు అక్కడ ఆ టైంలో. అతను కంప్లీట్గా సెంటెన్స్ అనేది కంప్లీట్గా టైటిల్ని కంప్లీట్ చదవగానే అనుకో ఒక క్లియరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే ఈ పేజ్లో ఈ అంటే ఈ కంటెంట్ ఉన్నది అని చెప్పి తెలుస్తుంది. సో అలా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ అంటే చూడండి ఇక్కడ లుకింగ్ ఫర్ ఏ సామ్సంగ్ మొబైల్, ఇక్కడ ఒక మెటా డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది చూడండి. లుకింగ్ ఫర్ ఏ సామ్సంగ్ మొబైల్, ఎక్స్ప్లోర్ కంపేర్ సామ్సంగ్ మొబైల్స్ అండ్ ఫైండ్ ద వన్ విత్ ఇన్ యువర్ బడ్జెట్, ఫైండ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ యూనిట్. అంటే ఎంత క్లియర్గా మెన్షన్ చేసిండు అతను, ఒక డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసి. అదే నార్మల్గా ఇక్కడ గెడ్జెట్స్ 360 వెబ్సైట్ ఉందా, అతను ఏం చేసిండు డిస్క్రిప్షన్ చూడండి ఇక్కడ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యారెక్టర్ లిమిట్ అనేది క్రాస్ అయింది. క్రాస్ అయ్యేసరికి ఏమైంది ఇక్కడ మనకు డాట్ డాట్ అని చూడండి లాస్ట్ డాట్ 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 అని వచ్చేసరికి అంటే ట్రంకెట్ అయిపోతుంది, అది కంప్లీట్గా చదవలేకపోతున్నాం మనం అక్కడ ఒక డిస్క్రిప్షన్ని. సో అందుకోసం అని చెప్పేసి అని మనం మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ మనం ఏదైతే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేస్తున్నామో అది క్రియేట్ చేసేటప్పుడు మనం మెయిన్గా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే లైక్ క్యారెక్టర్ లిమిట్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఎప్పుడైతే మన టైటిల్ అనేది క్రియేట్ చేస్తాం కదా, ఆ క్రియేట్ చేసేటప్పుడు మన యొక్క టార్గెటెడ్ కీవర్డ్ అనేది టైటిల్లో వచ్చేలా చూసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశాను, సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి నా యొక్క కీవర్డ్ని ఎంటర్ చేశాను, సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్. సో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎక్కడైనా కానీ ఏ టైటిల్ అయినా కానీ నేను సెర్చ్ చేసిన కీవర్డ్ ఈ టైటిల్ ఒక్కసారైనా రిపీట్ అవుతుంది, అంటే ఏదైనా ఒక పార్ట్ అయినా రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి సామ్సంగ్ మొబైల్, నేను ఏం చేసిన ఇక్కడ సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్స్ కదా, నాకు ఇక్కడ చూడండి సామ్సంగ్ మొబైల్స్ అనేది కవర్ అయింది ఇక్కడ. అండ్ డిస్క్రిప్షన్లో కూడా చూడండి సామ్సంగ్ది లేటెస్ట్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి అని అంటే అది కవర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి సామ్సంగ్ మొబైల్ ఫోన్స్, అంటే మనం వచ్చే కీవర్డ్ అనేది ఆ టైటిల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ చూడండి, యూఆర్ఎల్లో flipkart.com సామ్సంగ్ మొబైల్ స్టోర్ అని చెప్పేసి అంటే సామ్సంగ్ మొబైల్ సంబంధించిన పేజ్ కాబట్టి మనము ఏదైతే టైటిల్స్ మెన్షన్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్లో మన యొక్క టార్గెటెడ్ కీవర్డ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా అలానే మెన్షన్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే దీనివల్ల మన యొక్క సెర్చ్ విజిబిలిటీ అనేది హై అవుతుంది అండ్ మన యొక్క వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి టైంలో మనకు ఆర్గానిక్గా లీడ్స్ అనే కానీ ఆర్గానిక్ ట్రాఫిక్ జనరేట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి అని ఈ మెటా ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్సీఓలో, లైక్ టైటిలే కానీ డిస్క్రిప్షనే కానీ. ఎందుకంటే ఈ టైటిల్ వల్ల డిస్క్రిప్షన్ వల్లనే యూజర్ అనేది మనకు మన వెబ్సైట్కి రీచ్ అవ్వడానికి 90% ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడనే 90% ఛాన్సెస్ అనేది ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మనం ఏదైనా. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకొక విధంగా కూడా చెప్తాను మీకు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి సామ్సంగ్ మొబైల్ ట్రై చేశాను, సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్ అని చెప్పి సెర్చ్ చేశాను. ఎగ్జాంపుల్ నీ యొక్క పేజ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 91 మొబైల్స్ తీసుకుందాం. అతను ఏం చేసిండు సామ్సంగ్ మొబైల్ అని కీవర్డ్ సెర్చ్ చేసిన కదా, అతను ఏం చేసిండు నార్మల్గా యాపిల్ మొబైల్ చూపించాను, యాపిల్ మొబైల్స్ అనేది ఇక్కడ రిజల్ట్ అనేది చూపించాను. సో నేను అప్పుడు క్లిక్ చేస్తాను, నేను క్లిక్ చేయను ఎందుకోసం అంటే నా యొక్క సెర్చ్ క్వైరీ ఏంది అక్కడ సామ్సంగ్ మొబైల్స్ అని. సో నా మెయిన్ టార్గెట్ వచ్చేసి సామ్సంగ్ మొబైల్స్ అండ్ ఇట్స్ బడ్జెట్ మొబైల్స్ అన్నట్టు. సో మనం యాపిల్కి వెళ్దాం అనుకోండి, అదొక హై రేంజ్ మొబైల్స్, నా యొక్క బడ్జెట్ అక్కడ లేదు. సో నేను ఆల్మోస్ట్ నేను వెళ్తాను వచ్చి కానీ పర్చేస్ చేయలేను, అక్కడ పర్చేస్ అనేది చేయలేను. నా యొక్క మెయిన్ టార్గెట్ ఏంది, నా యొక్క బడ్జెట్ ప్రకారంగా నేను సామ్సంగ్ మొబైల్ నా బడ్జెట్లో నేను తీసుకోగలుగుతాను.
సో అలాంటప్పుడు నేను ఏ కీవర్డ్ అయితే సెర్చ్ చేస్తున్నానో ఆ కీవర్డ్కి రెలవెంట్గా మనకు యాడ్స్ రెలవెంట్గా రిజల్ట్స్ వచ్చాయనుకోండి, వెబ్ పేజెస్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా నేను కొనకపోవడం అనేది అప్పుడు తెలిసిపోతుంది మనకు. అది మన ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం కానీ అదే సామ్సంగ్ మొబైల్ సెర్చ్ కీవర్డ్కి మనం యాపిల్ పేజ్ రిలీజ్ చేసామనుకోండి, అక్కడ 100% కొంటడానికి ఛాన్స్ ఉంది. అక్కడ 100% మ్యాక్సిమం అయితే 95% కొనడు అక్కడ. ఎందుకోసం అంటే అతని బడ్జెట్ ఇక్కడే సామ్సంగ్ మొబైల్లోనే ఉంది కాబట్టి అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇర్రెలవెంట్ రిజల్ట్స్ వస్తాయి కనుక అది మనకు ఇష్యూ క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా ఈ యొక్క టైటిల్ అనేది ఏంది, డిస్క్రిప్షన్ అంటే ఏంది అని చెప్పేసి అర్థమైంది అనుకుంటా. అండ్ టైటిల్ ఏ విధంగా రాయాలి, మనము ఎప్పుడైనా కానీ టైటిల్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క మెయిన్ మెట్రిక్స్ అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటా. మన మెయిన్ మెట్రిక్ ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్ లిమిట్ చూసుకోవాలి. టైటిల్ అనేది 60 to 70 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. అండ్ మీరు తక్కువ పెట్టుకున్నా పర్లేదు, 30 క్యారెక్టర్స్ 20 క్యారెక్టర్స్ పెట్టుకున్నా పర్లేదు, కానీ మనకు ఉన్నప్పుడు వాడుకోవడం అనేది ప్లస్ పాయింట్. టైటిల్ అనేది 60 to 70 క్యారెక్టర్స్. అండ్ మనము టార్గెట్ చేసే కీవర్డ్ అనేది మనకు కంపల్సరీ మనకు పేజెస్లో ఉండాలి. మనం ఆ టైటిల్లో మనకు మెన్షన్ చేసుకోవాలి. అండ్ సెకండ్, మెటా డిస్క్రిప్షన్ అనేది ఎప్పుడైనా కానీ క్రియేట్ చేసేటప్పుడు 150 to 160 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు మెయిన్గా డిస్క్రిప్షన్లో కూడా మన ఒక టార్గెటెడ్ కీవర్డ్ అనేది అట్లీస్ట్ 1 time అయినా కానీ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్ అని. మీరు అలాంటి రిలవెంట్ కీవర్డ్స్ అనేది మన ఒక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామనుకోండి, దానివల్ల మనకు కొంచెం మన యొక్క వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకి ఉంటాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ మెటా టైటిల్ అయినా కానీ మెటా డిస్క్రిప్షన్ అయినా కానీ మనము క్రియేట్ చేసిన తర్వాత, నేను ఇక్కడ సింటాక్స్ చూపించాను కదా, ఈ కింద సింటాక్స్ ఉంది కదా, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సింటాక్స్ ప్రకారంగా క్రియేట్ చేసిన తర్వాత మనకు ఈ ఈ సింటాక్సెస్ అనేది ఎక్కడ పేస్ట్ చేయాలి అంటే ఎక్కడ యాడ్ చేయాలి మన వెబ్సైట్లో అంటే, మన వెబ్సైట్లో ఏదైతే పేజ్లో మనం ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నామో దాని బ్యాక్ ఎండ్లోకి వెళ్తే మీరు హెడర్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హెడ్ సెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ హెడ్ సెక్షన్లో మనము ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క పేజ్కి ఒక నేమ్ ఇస్తున్నాం అన్నట్టు, ఒక నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తున్నట్టు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు మెటా ట్యాగ్స్ గురించి అర్థమైంది అనుకుంటా. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను సింటాక్స్ కూడా చూపించాను మీకు ఎలా చేయాలి. అండ్ మీకు ఓవరాల్గా లైక్ సెర్చ్ రిజల్ట్స్లో కూడా చూపించాను మనకి ఏ విధంగా టైటిల్ డిస్ప్లే అవుతుంది అండ్ డిస్క్రిప్షన్ డిస్ప్లే అవుతుంది, దాని యొక్క మెయిన్ మెట్రిక్స్ ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ మెటా ట్యాగ్స్ గురించి లైక్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ గురించి ఇంకేమైనా మీరేమైనా ఇన్పుట్స్ ఏమైనా ఇద్దామనుకున్నాను, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదంటే నేను ఇంకేదైనా మిస్ అయినా అనుకోండి, ఈ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో మీరు ఏమైనా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, మీరు జస్ట్ ఆ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అవసరమైతే మళ్ళీ దాని మీద ఇంకొక వీడియో కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అలానే ఇంకేమైనా వేరే డౌట్స్ ఉన్నాయి కానీ ఎస్సీఓ పరంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, లైక్ కెరీర్ గురించి అయినా కానీ, ఒక ప్రాజెక్ట్స్ గురించి అయినా కానీ, ఒక వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేయాలి, లైక్ ఎస్సీఓ ఎలా స్టార్ట్ చేయాలి, ఇనిషియల్ స్టేజ్ ఏంటిది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని, నా ఛానల్స్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక మీకు లైక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎస్సీఓ నేర్చుకుందాం అనుకుంటున్న తెలుగు ట్యుటోరియల్ అనేది, సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.